ఎంత ఆధునికంగా మారినా ఆకాశంలో ఒక చిన్న పక్షి కూడా ప్రమాదానికి దారి తీస్తుందా అని ఎప్పుడైనా ఆలోచించారా? మీకు తెలుసా, టేకాఫ్ లేదా ల్యాండింగ్ సమయంలో పక్షులు ఢీకొనడం వలన పెద్ద ప్రమాదాలు జరగవచ్చు. ఇలాంటి ప్రమాదాలను ముందుగానే అంచనా వేయడానికి అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్వహించే ఒక ఆసక్తికరమైన పరీక్ష ఉంది. అదే బర్డ్ స్ట్రైక్ టెస్ట్. మరి ఈ పరీక్షలో అసలు ఏం జరుగుతుంది, ఈ పరీక్షను ఎలా చేస్తారు, ఎందుకు చేస్తారు వంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు రన్ టీవీ తెలుగు. ఐఎమ్ యువర్ శాలిని ప్రియా. అసలు ఈ విమాన బర్డ్ స్ట్రైక్ టెస్ట్ అంటే ఏమిటి? విమానాలు టేకాఫ్, ల్యాండింగ్ సమయంలో పక్షులు ఢీకొనడం సాధారణమే. ముఖ్యంగా పక్షి ఇంజన్లోకి, రెక్కల్లోకి, విండ్ షీల్డ్ను తాకితే వైరస్ ముప్పు వస్తుంది. దీని ప్రభావాన్ని ముందే తెలుసుకోవడానికి మరియు విమాన సురక్షితంగా ఉండేలా నిర్ధారించడానికి బర్డ్ స్ట్రైక్ టెస్ట్ చేస్తారు. ఈ బర్డ్ స్ట్రైక్ పరీక్ష ఎలా చేస్తారు? ప్రత్యేకంగా చికెన్ గన్ అని పిలుచుకునే ఎయిర్ కానన్ ఉపయోగిస్తారు. ఈ గన్ ద్వారా బ్రతికున్న గాని మృతమైన గాని కోడిని అనగా చికెన్ విమానం రెక్క, ఇంజిన్, విండ్ షీల్డ్ మీదకి గాలి బలంతో ప్రయోగిస్తారు. అసలు విమానం ఎగిరే వేగాన్ని అనుకరించేందుకు 350 కిలోమీటర్లు లేదా అంతకన్నా ఎక్కువ 400 నాట్స్ అనగా 740 కిలోమీటర్ల వేగంతో ప్రయోగం అనేది జరుగుతుంది. ఇక ఈ పరీక్ష తర్వాత ఏమి విశ్లేషిస్తారు? ఇంజిన్ బ్లేడ్స్, రెక్కలు, విండ్ షీల్డ్, శరీరాల్లో నష్టం ఎంత జరిగింది తెలుసుకుంటారు. పెద్ద నష్టం లేకపోతే విమానాన్ని ఆమోదమిస్తారు. ఎక్కువ డ్యామేజ్ అయితే మరమ్మతులు చేసి తిరిగి టెస్ట్ చేస్తారు. అత్యంత ప్రాముఖ్యత కలిగిన స్ట్రక్చరల్ ఇంటెగ్రిటీ, ఇంజిన్ ఫెయిల్యూర్ రిస్క్, కాక్పిట్ ప్రొటెక్షన్ మొదలైనది చెక్ చేస్తారు. అసలు ఈ టెస్ట్ ఎందుకు చేయాలి? బర్డ్ స్ట్రైక్ టెస్ట్ అనేది FAA, EASA వంటి అంతర్జాతీయ ప్రమాణాలకు లోబడి ఉంది. 4 పౌండ్ల పక్షి వేగంతో ఢీకొంటే విమానం సురక్షితంగా ల్యాండ్ అవ్వగలగాలి. ఇదే ప్రమాణం. R&D సర్టిఫికేషన్ అవసరాలకు ప్రతి కొత్త విమానం బర్డ్ స్ట్రైక్ టెస్ట్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇక దీనిలో గల ముఖ్యమైన పాయింట్లను చూసినట్లయితే, చికెన్ గన్ వంటి ఎయిర్ ఫిరంగి ద్వారా బెర్త్ స్ట్రైక్ ను అనుకరించి స్ట్రక్చర్ డ్యామేజ్ అంచనా వేస్తారు. బర్డ్స్ ఇంజిన్ లోకి వెళ్లిపోతే ఫ్యాన్ బ్లేడ్స్ విరిగిపోవచ్చు. ఫైర్, ఇంజిన్ ఫెయిల్యూర్ ప్రమాదాలను కలిగించవచ్చు. సాధారణంగా టేకాఫ్, ల్యాండింగ్ సమయంలో ప్రమాదం ఎక్కువ. ప్రయోగం పూర్తయ్యాక ఎక్స్పర్ట్లు విపులంగా విమానాన్ని తనిఖీ చేస్తారు. ఈ విధంగా బర్డ్ స్ట్రైక్ టెస్ట్ ద్వారా విమానం సురక్షితంగా ఉంది అని నిర్ధారించుకొని విమాన ప్రయాణికులకు భద్రత కల్పిస్తారు. పక్షి అంటే చిన్నదే కానీ ఆకాశంలో ఎగిరే విమానానికి అతి పెద్ద పరీక్షగా మారుతుంది. అందుకే ప్రతి విమానం ఆకాశాన్ని తాకే ముందు ఈ బర్డ్ స్ట్రైక్ టెస్ట్ తప్పనిసరిగా పాస్ కావాలి. ఇది మనకు తెలియదు కానీ మన భద్రత కోసం జరుగుతున్న ఒక శాస్త్రీయ ప్రక్రియ. ఫైనల్ గా ఇంతటి అద్భుతమైన ప్రయోగంను విమానం యొక్క సురక్షితం కోసం చేసే ఎయిర్ క్రాఫ్ట్ ఇంజనీర్స్ యొక్క పనితీరు గురించి మీరేమనుకుంటున్నారు? కామెంట్ అయితే చేయండి. అలాగే మన ఇండియాలో మీ ఫేవరెట్ ఎయిర్పోర్ట్ ఏదో ఖచ్చితంగా ట్యాగ్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం రన్ టీవీ తెలుగును లైక్ చేసి ఫాలో అవ్వండి. ఈ వీడియో తప్పకుండా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ఐఎమ్ యువర్ శాలిని ప్రియా.